వెల్కమ్ టు ఐ న్యూస్. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ నగరం ఇప్పుడు ఒక పెను జల సంక్షోభంలో చిక్కుకుంది. మునుపెన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్న ఈ పీక్ సమ్మర్ సీజన్ లో కరాచీ మహానగరంలోని దాదాపు 70% ప్రాంతాలకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఒకవైపు ఈద్ పండుగ వేడుకలు, మరోవైపు చుక్క నీరు దొరకని భయంకర పరిస్థితులతో కోట్లాది మంది ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ఇంటర్నేషనల్ వాటర్ పాలిటిక్స్, కరాచీని శాసిస్తున్న ట్యాంకర్ మాఫియా దారుణాలపై వెలువడిన ఈ ప్రత్యేక అంతర్జాతీయ రిపోర్ట్ పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. పాకిస్తాన్ లో అత్యంత ధనిక నగరం, దాదాపు 2 కోట్ల జనాభా కలిగిన కరాచీ ఇప్పుడు గుక్కెడు నీటి కోసం రణరంగంగా మారింది. ఈద్ ఉల్ అజహా పండుగ వేళ ముస్లిం కుటుంబాలకు మతపరమైన ఆచారాల కోసం అదనపు నీరు అవసరమైన సమయంలో కరాచీ వాటర్ బోర్డ్ చేతులెత్తేసింది. నగరంలోని గులిస్తాన్ ఏ జౌహర్, గుల్షన్ ఏ ఇక్బాల్, అజీజాబాద్, నార్త్ కరాచీ లాంటి మెజారిటీ పోష్ ఏరియాల్లో సైతం గత 2 వారాలుగా పైపుల్లో నీళ్లు రావటం లేదు. దీంతో నగర జనాభాకు ప్రతిరోజు అవసరమయ్యే 1200 మిలియన్ గ్యాలన్ల నీటిలో ఏకంగా 400 మిలియన్ గ్యాలన్ల భారీ కొరత ఏర్పడింది. ఈ అపూర్వమైన నీటి ఎద్దడి వల్ల ప్రజలు రోడ్లపైకి వచ్చి మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘోర సంక్షోభంపై పాకిస్తాన్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గత 2 దశాబ్దాలుగా సింధు ప్రావిన్స్ ను పాలిస్తున్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీపై ప్రతిపక్ష జమాత్ ఏ ఇస్లామీ చీఫ్ హఫీజ్ నయీం ఉర్ రెహమాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వేల కోట్ల ప్రజాధనాన్ని బడ్జెట్ రూపంలో లూటీ చేస్తున్న పాలకులు కరాచీ లాంటి మెగా సిటీకి కనీసం త్రాగునీటిని కూడా సరఫరా చేయలేకపోతున్నారని మండిపడ్డారు. కరాచీ మేయర్ ముర్తజా వహాబ్ నగరంలోని నీటి కొరత లేదంటూ ఇస్తున్న స్టేట్మెంట్లు పచ్చి అబద్ధాలని ఆయన కొట్టిపారేశారు. పండుగ వేళ జంతు బరుల వ్యర్థాలను తొలగించడంలో సైతం సింధ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ బోర్డు ఘోరంగా ఫెయిల్ అయిందని, నగరం అంతా నరకాన్ని తలపిస్తోందని విమర్శించారు. కరాచీ పదే ఇలాంటి జల సంక్షోభంలో పడిపోవటానికి అక్కడ దశాబ్దాలుగా పేరుకుపోయిన అంతర్గత అవినీతి, పాతబడిపోయిన ఇన్ఫ్రాస్ట్రక్చరే మెయిన్ రీజన్ అని నిపుణులు చెబుతున్నారు. కరాచీ నగరానికి ఇండస్ నది కింద ఉన్న కీంచూర్ సరస్సు, హబ్ డ్యామ్ నుండి నీరు వస్తున్నప్పటికీ అందులో దాదాపు 30 నుండి 40% నీరు ఇళ్లకు చేరకముందే లీకేజీల వల్ల, విరిగిపోయిన పైప్ లైన్ల వల్ల వృధా అయిపోతోంది. పైగా నగరంలోని పవర్ఫుల్ పొలిటీషియన్స్ బ్యాక్గ్రౌండ్ తో నడుస్తున్న ట్యాంకర్ మాఫియా ప్రభుత్వ పైపులను పగలగొట్టి అక్రమ కనెక్షన్ల ద్వారా నీటిని దొంగిలిస్తోంది. ఉచితంగా రావాల్సిన ప్రభుత్వ నీటిని ఈ మాఫియా హైడ్రెంట్ల ద్వారా దొంగిలించి అదే ప్రజలకు వేలాది రూపాయల భారీ ధరలకు ట్యాంకర్ల రూపంలో అమ్ముకుంటూ సమాంతర నీటి ఆర్థిక వ్యవస్థను నడుపుతోంది. నగర నీటి అవసరాలను తీర్చడానికి గతంలో ప్రతిపాదించిన K4 మెగా వాటర్ ప్రాజెక్ట్, మురుగునీటిని శుద్ధి చేసే S3 ప్రాజెక్టులు దారుణమైన ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏళ్ల తరబడి పెండింగ్ లోనే ఉండిపోయాయి. నిధుల కొరత, భూసేకరణ వివాదాలు, అధికారుల ఉదాసీనత వల్ల ఇవి పూర్తి కాలేదు. దీని దుష్పరిణామం ఎంత తీవ్రంగా ఉందంటే కరాచీ నగరంలోని ఇండస్ట్రియల్, మున్సిపల్ ఏరియాల నుండి వచ్చే దాదాపు 400 మిలియన్ గ్యాలన్ల మురుగు నీటిని కనీసం శుద్ధి కూడా చేయకుండా నేరుగా సముద్ర తీరంలోకి వదిలేస్తున్నారు. దీనికి తోడు కరాచీలోని వాటర్ పంపింగ్ స్టేషన్లకు నిరంతర విద్యుత్ సరఫరా లేకపోవటం, పాకిస్తాన్ లో విపరీతంగా పెరిగిపోయిన పవర్ లోడ్ షెడ్డింగ్ వల్ల మోటార్లు నడవక టోటల్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ తరచూ కొలాప్స్ అవుతోంది. పాకిస్తాన్ దేశ వ్యాప్తంగా నీటి లభ్యత దారుణంగా పడిపోవడం కూడా ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేసింది. ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ నివేదికల ప్రకారం పాక్ లోని ప్రధాన జలాశయమైన తర్బిల్లా డ్యామ్ లోకి గత ఏడాది 1,81,000 క్యూసెక్కుల నీరు రాగా ఈ ఏడాది అది కేవలం 63,400 క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో సింధు ప్రావిన్స్ కు అందే నీటి వాటా భారీగా తగ్గిపోయింది. ఈ నీటి కొరతను అన్ని రాష్ట్రాలకు సమానంగా పంచాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సింధు ప్రావిన్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రావిన్స్ మొత్తంలో నీటి కొరత పెరగడంతో దాని పరోక్ష ప్రభావం కరాచీకి సరఫరా అయ్యే కాల్వలపై పడి నగరం ఎడారిగా మారుతోంది. అయితే ఈ టోటల్ వాటర్ క్రైసిస్ వెనుక భారతదేశానికి సంబంధించిన ఒక పవర్ఫుల్ దౌత్య వ్యూహం కూడా ముడిపడి ఉంది. 1960లో భారత్ పాక్ మధ్య కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ కు పశ్చిమ నదులైన సింధ్, జీలం, చీనాబ్ నదులపై హక్కులు ఉన్నాయి. కానీ 2025 ఏప్రిల్లో కాశ్మీర్ లోని పెహల్గామ్ లో పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారంగా భారత్ ఈ ఒప్పందాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపనంత వరకు నీటి సహకారం కుదరదని న్యూఢిల్లీ తేల్చి చెప్పింది.
దీంతో భారత్ కడుతున్న కిషన్ గంగా రాటిల్ ప్రాజెక్టులపై పాకిస్తాన్ అంతర్జాతీయ కోర్టుకు వెళ్లినప్పటికీ క్షేత్రస్థాయిలో భారత్ తీసుకున్న అగ్రెసివ్ వాటర్ స్టాండ్ వల్ల పాక్ పాలకుల సొంత అవినీతి వల్ల కరాచీ ప్రజలు ఇప్పుడు చుక్క నీరు దొరకక నరకం చూస్తున్నారు.